రైళ్లల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకి ఆ దుప్పట్లు కప్పుకుంటే అయితే ఊపిరాడదు, లేకపోతే రకరకాలైన సమస్యలు వస్తుంటాయి. గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏసీ ఎక్కువైతే ఓ సమస్య, ఏసీ తక్కువైతే ఓ సమస్య. దీనికి సంబంధించి ప్రయాణికుల ఇబ్బందుల మీదన ఒక టీంతో పరిశోధనలు చేయించారు. ఇప్పుడు తాజాగా కొత్త రకమైనటువంటి దుప్పట్లు రంగంలోకి తీసుకొచ్చారు. మరింత సౌకర్యవంతంగా ఉండేలా అత్యంత మృదువైన దుప్పట్లను ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎక్కువ కాలం మనడంతో పాటు ప్రయాణికులు వీటిని కప్పుకుంటే మెరుగ్గా శ్వాస తీసుకునే వీలుంటుంది. భారత ప్రమాణాల సంస్థ BISతో కలిసి విస్తృత పరిశోధన చేసి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లతో సంప్రదించి వీటిని రూపొందించారు. ఏదైతే టూరిజం పరిశ్రమతో సమానంగా తాజా అనుభూతి కలిగేలా చూడటం ఈ ప్రయత్నం ఉద్దేశం అని ఉత్తర రైల్వే తెలిపింది. బుధవారం రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మిగిలిన రైళ్లకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. బాగుంది, కానీ అసలు సమస్య ఏంటంటే మంచి దుప్పట్లు ఇప్పుడు కనబడదు. ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఎత్తుకుపోతున్నారు. అంత లక్షలు ఏది 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి ఏసీలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు కూడా రైల్వే శాఖను అడిగితే చెప్తారు 20 నుంచి 30% దుప్పట్లు పిల్లులు ఎత్తుకుపోతూ ఉంటుంటారు. అదే చివరికి ఏసీ ఫస్ట్ క్లాస్ అయితే కనుక హ్యాండ్ కీస్ ఉంటాయి, అవి కూడా ఎత్తుకుపోతూ ఉంటుంటారు జనం. అట్లాంటిది మరి ఇది ఎట్లా సెటరేట్ చేస్తారో చూడాలి.